హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఉదయం మెషిన్ దగ్గర కూర్చుంటారు. ఈరోజు చాలా పని కంప్లీట్ చేయాలి అనుకుంటారు. కానీ ఒక బ్లౌజ్ తీసుకుంటే మెజర్మెంట్, తర్వాత కటింగ్, మధ్యలో ఫోను, మళ్ళీ మిషన్, ఒక కస్టమర్ ఫోను, ఒక కస్టమర్ డ్రెస్సు, ఇలా చూస్తుండగానే మధ్యాహ్నం అయిపోతుంది. సాయంత్రం అయినా కూడా మన ముందున్న పని మాత్రం పూర్తిగా ఉండిపోతుంది. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. నేను రోజంతా పని చేస్తున్నాను, మరి నా పని ఎందుకు పూర్తి అవ్వడం లేదు? నిజానికి సమస్య మీరు లేజీ కావడం కాదు. చాలాసార్లు మనం తెలియకుండానే చేసే కొన్ని చిన్న మిస్టేక్స్ వల్లే మన వర్కింగ్ టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ఈరోజు అలాంటి 7 మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వీటిలో కొన్ని మిస్టేక్స్ అయితే మీరు చేస్తున్నారని కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడే మీకు అర్థం కావచ్చు. ముఖ్యంగా చివరి మిస్టేక్ అయితే చాలామంది టైలర్స్ చాలా రోజులు చేసిన తర్వాత కూడా గుర్తించారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మొదటి మిస్టేక్ వచ్చేసి రోజు ప్రారంభంలో వర్క్ ప్లాన్ లేసారి చాలా పనులు ఉంటాయి. ఒక బ్లౌజ్ కటింగ్ చేయాలి, మరో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి, ఇంకొక కస్టమర్స్ అల్టరేషన్ చేయాలి, కొత్త డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకోవాలి, మధ్యలో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఏది ముందు చేయాలో నిర్ణయించుకోకపోతే మన మైండ్ ఒకే పని మీద కాన్సన్ట్రేట్ అవ్వదు. అందుకే ఉదయం పని మొదలు పెట్టే ముందు ఒక చిన్న పేపర్ తీసుకొని ఈరోజు తప్పకుండా కంప్లీట్ చేయాల్సిన 3 పనులు రాసుకోండి. ఎగ్జాంపుల్కి 2 బ్లౌజుల స్టిచ్చింగ్ కంప్లీట్ చేయాలి, 3 డ్రెస్సులు కటింగ్ చేయాలి, ఒక అల్టరేషన్ ఫినిషింగ్ చేయాలి. ఇవన్నీ రాసుకున్న తర్వాత అవసరం లేని పనులను మధ్యలో తీసుకోకుండా ముందు ఈ 3 పనులు మాత్రం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక చిన్న లిస్ట్ పెట్టుకోవడం వల్ల మనకి ఏం పని చేయాలో క్లారిటీ వస్తుంది. బిజీగా ఉండడం వేరు, ప్రొడక్టివ్గా ఉండడం వేరు. రోజంతా పని చేయడం కంటే రోజు చివరికి మనం ఏం కంప్లీట్ చేసామన్నదే ముఖ్యం. ఇక రెండో మిస్టేక్ వచ్చేసి ఒక పని కంప్లీట్ కాకముందే ఇంకో పని మొదలు పెట్టడం. ఇది టైలరింగ్లో చాలా కామన్. బ్లౌజ్ స్టిచ్చింగ్ మొదలు పెట్టారనుకోండి, అంతలోనే ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడారు, తర్వాత ఇంకో కస్టమర్ వచ్చారు, ఆమె డ్రెస్ తీసుకొని మెజర్మెంట్స్ గురించి మాట్లాడారు. అదయ్యాక ముందు బ్లౌజ్ ఎక్కడ ఆపారో గుర్తు చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుంది. ఇలా ప్రతి పనిలో మధ్యలో బ్రేక్ వస్తే మన యాక్చువల్ స్టిచ్చింగ్ టైం చాలా తగ్గిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఒక పని ఒక స్టేజ్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో పని తీసుకోండి. ఎగ్జాంపుల్కి 3 బ్లౌజులు కటింగ్ చేయాల్సి ఉంటే ఒక్కొక్కటి కటింగ్ చేసి మిషన్ దగ్గరికి వెళ్ళడం కంటే మొదట 3 మెజర్మెంట్స్ చెక్ చేసి 3 కటింగ్లు కంప్లీట్ చేయండి. తర్వాత స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళండి. ఇలా సేమ్ టైప్ వర్క్ని బ్యాచ్గా చేయడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. అంటే కటింగ్ టైం ఒకసారి, స్టిచ్చింగ్ టైం ఒకసారి, ఫినిషింగ్ టైం ఒకసారి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పని మార్చకుండా ఉండడం వల్ల కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇక మూడో మిస్టేక్ చాలా చిన్నదనిపిస్తుంది, కానీ రోజులో చాలా టైం దీనివల్లే పోతుంది. సిజర్ ఎక్కడుంది, మెజర్ టేప్ ఎక్కడుంది, చాక్ ఎక్కడుంది, బాబిన్ ఎక్కడుంది, నీడిల్ ఎక్కడుంది, ఇలా ప్రతి చిన్న వస్తువు కోసం వెతుకుతూ ఉంటాము. ఒకసారి 5 నిమిషాలు, మరోసారి 3 నిమిషాలు, రోజంతా కలిపితే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే మీకు రోజు ఎక్కువగా అవసరమయ్యే టూల్స్ అన్నీ ఒక ఫిక్స్డ్ ప్లేస్ పెట్టుకోండి. సిజర్కి ఒక ప్లేసు, మెజర్మెంట్ టేప్కి ఒక ప్లేసు, చాక్ ఒక ప్లేసు, థ్రెడ్కి ఒక ప్లేసు, నిడిల్కి ఒక బాక్సు, బాబిన్స్కి ఒక బాక్సు. పని అయిపోయిన వెంటనే మళ్ళీ అదే ప్లేస్లో పెట్టండి. మొదట్లో ఈ చిన్న హ్యాబిట్లా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజులకి మీ చేతికి అవసరమైన వస్తువు ఆటోమేటిక్లీ దొరుకుతుంది. టూల్స్ని వెతకడానికి కాదు, టూల్స్తో పని చేయడానికి మీ టైం ఉపయోగించాలి. నాలుగో మిస్టేక్, ఇది నాలా ఇంట్లో టైలింగ్ చేసే వాళ్ళు చాలా కామన్గా ఈ మిస్టేక్ చేస్తారు. మిషన్ మీద కూర్చొని సీరియస్గా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఫోన్ మోగుతుంది, వెంటనే ఫోన్ తీసుకుంటారు. ఒక కస్టమర్ అడుగుతుంది, నా బ్లౌజ్ రెడీ అయిందా అని. మరో కస్టమర్, రేపు ఇవ్వగలరా అని. ఇంకొక కస్టమర్, కొత్త డ్రెస్ ఇస్తే ఎప్పుడు కుట్టిస్తారో అని. ఇలా ఫోన్ కాల్స్లో మన వర్కింగ్ కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది. అందుకే సాధ్యమైతే పనిచేసే టైంలో ఫోన్ని సైలెంట్లో పెట్టండి. లేదా మీకు కన్వీనియంట్ ఉన్న టైంని ఫిక్స్డ్గా టైం పెట్టుకొని అప్పుడు కాల్ రిటర్న్ చేయండి. అలాగే మీ కస్టమర్స్ కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు కాల్ చేస్తాను, నేను కాల్ లిఫ్ట్ చేస్తాను, లేకుంటే చేయను అని చెప్పేసేయండి వాళ్ళకి. నేను స్టిచ్చింగ్ టైంలో ఫోన్ కాల్స్ అటెండ్ చేయను, కొంచెం తర్వాత కాల్ చేస్తాను అని కూడా మీరు చెప్పొచ్చు. కానీ ఇది రూడ్ కాదు, మీ వర్క్కి వాల్యూ ఇవ్వడం. అయితే అర్జెంట్ కస్టమర్ కాల్స్ ఉంటే తప్పకుండా అటెండ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రతి నోటిఫికేషన్కి వెంటనే రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పని కూడా ఒక ప్రయారిటీనే కదా. కాబట్టి ప్రతి పని చేసే ముందు మీరు స్ట్రిక్ట్గా ఒక డిసిషన్ తీసుకోండి. ఫోన్ని వాడొద్దు. వాట్సాప్ నోటిఫికేషన్ రాగానే ఏ మెసేజ్ వచ్చిందని చూడడము, ఇన్స్టాగ్రామ్ రాగానే ఒకసారి చూద్దాము అని ఒక 5 మినిట్స్ అని చూద్దాం అనుకుంటే 1 అవర్ అందులోనే వెళ్ళిపోతుంది. కాబట్టి వీలైనంత మట్టుగా ఫోన్ అనేది దూరంగా పెట్టండి. ఐదో మిస్టేక్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్. చిన్న విషయాన్ని పర్ఫెక్ట్గా చేయడానికి అవసరానికి మించి టైం తీసుకుంటారు. నెక్లైన్ ఒకసారి చెక్ చేస్తారు, మళ్ళీ చెక్ చేస్తారు, మళ్ళీ థ్రెడ్ మారుస్తారు, మళ్ళీ స్టిచ్చింగ్ ఓపెన్ చేస్తారు. చిన్న కరెక్షన్ కోసం చాలా టైం తీసుకుంటారు. క్వాలిటీ ముఖ్యమే, కానీ ప్రతి చిన్న విషయానికి అనెసెసరీ పర్ఫెక్షన్ కోసం ఉంటే మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అందుకే ఒక సింపుల్ రూల్ పెట్టుకోండి. కస్టమర్కి క్వాలిటీ కాంప్రమైజ్ చేయకండి, కానీ అనెసెసరీ రీవర్క్ మాత్రం చేయకండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ చెకింగ్ ఒక ఫిక్స్డ్ ప్రాసెస్ పెట్టుకోండి. నెక్లైన్, షోల్డర్, స్లీవ్, సైడ్ సిమ్, హూక్స్, అలాగే ఫినిషింగ్ ఒకసారి సిస్టమేటిక్గా చెక్ చేయండి.
ప్రతి చోట మళ్ళీ మళ్ళీ చూడకుండా ఒక ప్రాపర్ చెక్ లిస్ట్ ఫాలో చేయండి. అప్పుడు క్వాలిటీ కూడా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇక ఆరో మిస్టేక్, అల్ట్రేషన్ పనులను చిన్న పని అనుకొని పక్కన పెట్టడం. ఇది 2 నిమిషాల పనే కదా, తర్వాత చేస్తాను అని ఒక అల్ట్రేషన్‌ని పక్కన పెడతాం. మరో పని, మరో కస్టమర్, మరో బ్లౌజ్, ఇలా అల్ట్రేషన్ ఫైల్ పెరుగుతూ ఉంటుంది. చివరికి కస్టమర్ ఫోన్ చేసే వరకొచ్చి అక్క నా డ్రెస్ రెడీ అయిందా అని అడిగినప్పుడు మనకి ప్రెజర్ అనేది మొదలవుతుంది. అందుకే అల్ట్రేషన్‌కి కూడా డైలీ ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌కి సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో అల్ట్రేషన్ మాత్రమే. ఆ సమయంలో పెండింగ్ అల్టరేషన్స్ అన్నీ చూసుకోవాలి. అలా చేస్తే చిన్న పనులు పెద్ద బ్లాక్ లాగ్‌గా మారవు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్‌కి డెలివరీ డేట్ గురించి మనకి క్లారిటీ ఉంటుంది కదా! చిన్న పనిని వాయిదా వేస్తే అది చిన్నదిగానే ఉండదు. అదే మన మైండ్‌లో పెండింగ్ వర్క్‌గా ఉంటుంది. పెండింగ్ వర్క్ ఎక్కువైతే స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చివరి మిస్టేక్, చాలామంది దీన్ని అసలు పట్టించుకోరు. ఏ రోజు ఎంత పని చేశామో రికార్డ్ పెట్టుకోకపోవడం. మీరు రోజంతా పని చేసినా రోజు చివరికి మీకు తెలియదు. ఎన్ని బ్లౌజులు కంప్లీట్ చేశాను, ఎన్ని డ్రెసెస్ కంప్లీట్ చేశాను, ఎన్ని అల్టరేషన్ చేశాను, ఎంత పేమెంట్ వచ్చింది, ఎంత పెండింగ్ ఉంది, ఇవి తెలియకపోతే మన బిజినెస్‌లో ఎక్కడ టైం పోతుందో కూడా అర్థం కాదు. అందుకే అందుకే ఒక చిన్న నోట్‌బుక్ లేదా ఫోన్ నోట్‌లో రోజు ఇలా రాసుకోండి. ఇవాళ ఎన్ని బ్లౌజులు కంప్లీట్ చేశాను, 2 బ్లౌజులు, 1 డ్రెస్సు, 3 అల్టరేషన్స్ ఇంతే. ఒక నెల తర్వాత ఆ నోట్స్ చూస్తే మీకు మీ వర్కింగ్ ప్యాటర్న్స్ అర్థమవుతుంది. ఏ రోజుల్లో ఎక్కువ పని చేస్తున్నారో, ఏ పని ఎక్కువ టైం పడుతుందో, ఎక్కడ డిలే అవుతుందో అన్నీ తెలుస్తాయి. అప్పుడు మీరు అప్పుడు మీరు మీ వర్క్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన పని గురించి మనమే డేటా తెలుసుకుంటే మనం బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతాం. మరి ఈరోజు చెప్పిన 7 మిస్టేక్స్‌ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్లాన్ లేకుండా పని మొదలుపెట్టడం. రెండోది ఒక పని మధ్యలో ఇంకో పని మొదలుపెట్టడం. మూడోది టూల్స్ కోసం పదే పదే వెతకడం. నాలుగోది ప్రతి ఫోన్ కాల్‌కి వెంటనే రెస్పాండ్ అవ్వడం. ఐదోది అవసరానికి మించి పర్ఫెక్షన్ కోసం టైం తీసుకోవడం. ఆరవది అల్టేషన్స్‌కి పోస్ట్‌పోన్ ఇవ్వడం. ఏడవది రోజువారీ పనికి రికార్డ్ పెట్టుకోకపోవడం. ఈ 7లో కనీసం 2 మిస్టేక్స్ అయినా మనలో చాలామంది తెలియకుండానే చేస్తుంటాము. కానీ మంచి విషయం ఏంటంటే వీటిని మార్చడానికి కొత్త మిషన్ అవసరం లేదు. కొత్త షాప్ కూడా అవసరం లేదు. ఎక్కువ డబ్బు కూడా అవసరం లేదు. చిన్న చిన్న హ్యాబిట్స్ మార్చుకుంటే చాలు. టైలరింగ్‌లో ఎక్కువగా సంపాదించడానికి ముందు మన టైంని, వాల్యూని చేర్చడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి కోల్పోయిన టైంని తిరిగి కొనలేము. రోజంతా మిషన్ ముందు కూర్చున్నామా అనేది ముఖ్యం కాదు. మీరు కూడా ఈ రోజు నుంచి ఒక చిన్న చేంజ్ చేయండి. రేపు ఉదయం పని మొదలుపెట్టే ముందు మీరు తప్పకుండా కంప్లీట్ చేయాల్సిన 3 పనులు పేపర్ మీద రాయండి. రాత్రి అవి ఎన్ని కంప్లీట్ అయ్యాయో చూడండి. ఒక వారం ఇలా చేస్తేనే మీకు వర్కింగ్ స్టైల్‌లో డిఫరెన్స్ కనిపించొచ్చు. ఈ 7 మిస్టేక్స్‌లో మీరు ఏది చేస్తున్నారు? 1-7 లోపు ఒక నెంబర్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టైలరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా గనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాక్టికల్ టైలరింగ్ టిప్స్ అయితే రెగ్యులర్‌గా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. రోజంతా కష్టపడడం మాత్రమే కాదు, తెలివిగా పని చేయడం కూడా నేర్చుకుంటేనే మన టైలరింగ్‌లో నిజమైన గ్రోత్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.